Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. ఈ ఎస్టిమేషన్ ప్రకారం ఏపీలో సీఎం ఎవరు అనుకుంటున్నారు? జగన్ వస్తాడు అనుకుంటున్నాం మేడం. కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు రావచ్చు? బుర్రా మధుసూదన్ యాదవ్ గారు రావచ్చు అనుకుంటున్నాం. స్వల్ప మెజార్టీ తోటైనా గెలుస్తున్నాం. ఈసారి ఏపీలో సీఎం అయితే జగన్ అంటున్నారా? గ్యారెంటీ. జగనే ఎందుకు రావాలనుకుంటున్నారు? లేదు మేడం, బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ప్రతి గ్రామంలో 90% మాది విలేజ్. పక్కనే నాగేశ్వరరావు గారి విలేజే మాది, టీడీపీ అభ్యర్థి విలేజ్. 90% ఎస్సీలని లేదు, ఎస్టీలని లేదు, బీసీలని లేదు, ఓసీలని లేదు, అందరికి 90% పథకాలు అందుతున్నాయి. కనీసం ఒక 60% అయినా వేస్తారు కదా అని నమ్మకం మాకు. కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా బుర్రా ఎందుకు రావాలనుకుంటున్నారు? కందుకూరు నియోజకవర్గంలో ఆయన మాకు ఇదివరకు పెద్ద ఆయన ఉన్నాడు సార్, వరుసగా 20 సంవత్సరాల నుంచి సీఎం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇదివరకు మినిస్టర్గా చేశాడు. ఈసారి కొత్తగా బడుగు బలహీన వర్గాలకు సీట్ ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి సార్ గారు కందుకూరుకి బీసీ క్యాండిడేట్ని డిక్లేర్ చేశారు. పేరేంటి? ముప్పవరపు కిషోర్, అడ్వకేట్ని. మీ ఎస్టిమేషన్ ప్రకారం ఏపీ సీఎం ఎవరు అనుకుంటున్నారు? ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళీ అధికారంలో చేపట్టబోతున్నారు. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమం, ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి పట్ల, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు పేద ప్రజల పట్ల ఆయన చేసిన సంక్షేమం కానీ, వాళ్ళు కరోనా లాంటి టైంలో ఎదుర్కొన్న ఇబ్బందుల్ని గెలిచే విధంగా ప్రజల పట్ల ఆయన చూపించిన అంకిభావంతో ఈరోజు తిరిగి ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు అవుతారనేది నేను నమ్ముతా ఉన్నాను. అలాగే మన కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు రావచ్చు? కందుకూరు నియోజకవర్గంలో గౌరవనీయులు బుర్రా మధుసూదన్ యాదవ్ గారు తప్పకుండా గెలుస్తున్నారు. ఎందుకంటే కందుకూరు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, గత స్థానిక శాసనసభ్యులు మానుగొండ మైదిరెడ్డి గారు కానీ చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అమలు చేసినటువంటి అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు, రామపట్నం పోర్టు లాంటి పెద్ద ప్రాజెక్టుని మన కందుకూరు తీసుకురావడంలో కానీ, అభివృద్ధి చేయడంలో కానీ, ఈ సంక్షేమ పథకాలు, ఈ అభివృద్ధి ఖచ్చితంగా వైసీపీ అభ్యర్థి అయిన బుర్రా మధుసూదన్ యాదవ్ గారిని ఖచ్చితంగా గెలిపిస్తున్నాయి. గెలుస్తారని అనుకుంటున్నారా? తప్పకుండా గెలుస్తారమ్మా. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఓట్లు వేశారు. ప్రజలందరూ తన అభిమానాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా మహిళలు, గ్రామీణ ప్రాంతాల వాళ్ళు, ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు కూడా వైసీపీ పార్టీకి ఓటేశారు. బుర్రా మధుసూదన్ యాదవ్ గారిని గెలిపిస్తున్నారు. నమస్తే అమ్మా. మీ పేరేంటి? హరిప్రసాద్. సో ఏపీలో సీఎంగా ఎవరు రావచ్చు అనుకుంటున్నారు? మాకు ముఖ్యంగా కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రావాలనేది మా అభిప్రాయము. వస్తుందనే మాకు గట్టి నమ్మకం. ఎందుకంటే ఇప్పుడు ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, పెన్షన్ కార్యక్రమాలు అయితేనేమి, నవరత్నాలు అయితేనేమి ప్రజలకు అందరికి అందుతున్నాయి. ప్రజాభిప్రాయం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి రావాలనేది ప్రధానంగా ఉంది. మేము కూడా ఆయన వస్తారని గట్టిగా నమ్ము. కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు రావచ్చు? కందుకూరు నియోజకవర్గానికి మనం బుర్రా మీదనే మాకు మంచి అభిప్రాయం ఉంది. బుర్రా వస్తేనే మంచిది అనేది ఉంది. గెలుస్తారనే మాకు నమ్మకం. ఎందుకంటే మేము బుర్రా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఆయన పర్యవేక్షణ చూస్తూనే ఉన్నాము. ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇంకా రాజకీయాలు ఏం జరిగినా కానీ వీనే వస్తాడనేది మాకు గట్టి నమ్మకం ఉంది. ఆయన వస్తే మనం పాలన సౌలభ్యంగా ఉంటుంది అనేది ప్రధాన అభిప్రాయం. నమస్తే. పేరెంట్స్ పన్నా కృష్ణయ్య. ఏపీలో సీఎం ఎవరు రావచ్చు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని నా అభిప్రాయం. కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు? బుర్రా మధుసూదన్ యాదవ్ గెలుస్తారనేది నా నమ్మకం. ఎందుకు సార్ మన కందుకూరులో ఎమ్మెల్యేగా బుర్రానే రావాలనుకుంటున్నారు? బడుగు బలహీన వర్గాలకు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి బలహీన వర్గాలంతా కూడా అందరూ కూడా ఓటు వేసి బలహీన వర్గాల మనిషి అయినటువంటి బుర్రా మధుసూదన్ని గెలిపించాలని ఆశిస్తున్నారు. ఏపీలో సీఎంగా ఎవరు రావచ్చు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి కదమ్మా. జగన్మోహన్ రెడ్డి కంపల్సరీ వస్తాడు. ఖచ్చితంగా ఆయన చేసిన పథకాలు కానీ, చేసిన మంచితనం కానీ, ఏదైనా కానీ బాగుంది పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా సీఎం. అది కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలవచ్చు? మధుసూదన్ గారు గెలుస్తారు. ఆయన వచ్చిన జనం సందోహన కానీ, ఆయన చేసే ఏదైనా కానీ శాస్త్రాన్ని ఒక నమ్మకం, ఆయన మీద మంచి అభివృద్ధి ఉంది. అది ఆయనే గెలుస్తాడు. నమస్తే అండి. నమస్తే మేడం. మన ఏపీలో సీఎంగా ఎవరు గెలుస్తారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన చేసిన సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకి అందాయి కాబట్టి ఇక్కడ
సీఎం మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు? బుర్రా మధుసూదన్ యాదవ్ గారు. ఏపీలో సీఎం గా ఎవరు రావచ్చు? ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అదే జగన్కే వస్తాయి అనుకుంటున్నాను. జగన్. సో అయితే కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు? బొర్రే వస్తాడు బుర్రా. ఎందుకు బుర్రా ఎందుకు వస్తారు? అభిప్రాయం కోసం ఆయన చేసే పనులు ఏమన్నా ఉంటాయి కదా. జగన్ 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 వస్తా అన్నారు కదా, ఇద్దరు గెలుస్తారు అనుకుంటున్నావు. నువ్వైతే గెలుస్తారా కంపల్సరీ? ఏపీ సీఎం లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. జగన్. ఎందుకు? ఎందుకంటే మంచి పనులు అవన్నీ చేస్తారు, ప్రజాసేవ. ఓకే. ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటారు మీ కందుకూరు నియోజకవర్గం? బుర్రా మధుసూదన్ రావు. ఎందుకు బుర్రా మధుసూదన్ రావు? ఎందుకంటే పని చేస్తాడని అన్ని అభివృద్ధి. ఏపీలో సీఎం గా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు. కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలవచ్చు? నాగేశ్వరరావు. వాళ్ళే గెలుస్తారు. ఎందుకు? ఎందుకంటే అభివృద్ధి బాగా చేస్తాడు. సీఎం గా ఎవరు గెలవచ్చు? చంద్రబాబు గెలిచేదా? చంద్రబాబు. కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు? ఎవరంటే నాగేశ్వరా. ఏపీలో సీఎం గా ఎవరు గెలవచ్చు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకు సార్? అదన సంక్షేమ పథకాలు ఉన్నాయి, ఆ సంక్షేమ పథకాలను వదిలిస్తుందని నేను అనుకుంటున్నాను. కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలవచ్చు? ఇక్కడ నాగేశ్వరరావు కొందరు నాగేశ్వరరావు. ఎందుకు సార్? వింటూ నాగేశ్వరరావు ఎందుకు తను గెలుస్తారు? కమ్మాసు కమ్మోళ్ళు ఇదివరకు 6 ఏళ్ల నుంచి రాలేదు. ఇది కాంగ్రెస్ వైసీపీ ఉంది, అందువల్ల దాని మీద రావచ్చు. ఏపీ సీఎం అయితే జగన్ అంటున్నారు. జగన్ రావచ్చు అని అనుకుంటున్నా. ఏపీలో సీఎం గా ఎవరు గెలవచ్చు? దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు? అతను సంక్షేమ పథకాలు, పేదలకి మంచి పనులు చేశాడు. ప్రతి ఒక్క పథకం అందించాడు. ప్రతి ఇంటికి ఓటు వేసినా వేయకపోయినా ప్రతి పథకం అందరికి ఇచ్చాడు, అర్హులైన అందరికి ఇచ్చాడు. అందువల్ల మళ్ళీ గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎన్నికల ముందు పథకాలు వదిలాడు, అవి ఆపేసిన ఎన్నికల కమిషన్ పోరాడి కోర్టుకు వెళ్ళి తెచ్చి మళ్ళీ మంగళగిరి మీటింగ్ లో చెప్పేశాడు పథకాలు మొత్తం వచ్చేస్తాయి అమ్మ, డబ్బులు తీసుకోమని. అవి నిన్న 14వ తారీఖు ఎన్నికలు కూడా ఆగిపోయినాయి. ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం డబ్బులు మొత్తాన్ని పడిపోయి అతను సంక్షేమ పథకాలు అతను గెలిపిస్తాయి. ఆ సంక్షేమ పథకాలు అందించిన జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తాడు మళ్ళీ కూడా. కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలవచ్చు? టఫ్ అండ్ ఫైట్ లో ఉంటది. 500 అటు ఇటుగా ఎవరు గెలిచిన 500తో గెలుస్తారు. ఎక్స్ట్రా ఇక్కడ ఏం రాదు. చెప్పలేకపోతున్నాం. అది ఇక్కడ కందుకూరు పట్టు 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గెలిచింది. 5వ సారి కూడా యాంట్రిక్ కొట్టొచ్చు కూడా.